హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే ఎక్సలెంట్ రెసిపీ వచ్చేసి టమాటో అండ్ పచ్చిమిరపకాయల పచ్చడి అండి. చాలా ఈజీగా జస్ట్ 15 మినిట్స్లో ఎట్లా చేయాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు ఇచ్చే లైక్స్ నాకు చాలా సపోర్టింగ్ ఇస్తుంది. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక 10 నుండి 15 పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. ఒక 5-6 టమాటో ముక్కలు కూడా వేసేసుకోండి. అండ్ 5-6 టమాటాల నుండి ఇలా మరీ చిన్నగా కట్ చేసుకోకుండా ఈ సైజులో కట్ చేసేసుకోండి. కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా ఉప్పు, ఇక్కడ చూస్తున్నారు కదా కొత్తిమీర, ఈ కట్టలతో సహా వేసేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఒక 4-5 వెల్లుల్లిపాయలు కూడా అందులో వేసేసుకోండి. లైక్ పచ్చిది కూడా బాగుంటుంది, మనం పచ్చిది కూడా ఇందులో యాడ్ చేస్తాం. బట్ ఇలా కొద్దిగా ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసుకుని అవి కుక్ అయితే ఇంకా ఆ ఫ్లేవర్ కూడా మనకి ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుంది. సో దీన్ని జస్ట్ ఒక 10 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసేసుకోండి. అండ్ ఇది కంప్లీట్గా చల్లారాక దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. కంప్లీట్గా చల్లారనివ్వండి, లేదంటే మిక్సీ జార్లో నుండి బయటకు వస్తుంది. టమాటాలు ఎక్కువసార్లు మిక్సీలో నుండి బయటకు వస్తాయండి. దీన్ని మరీ ఎక్కువగా లైక్ మన పునుగుల్లోకి చట్నీలాగా కాకుండా జస్ట్ బరకగా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ తీసేసుకొని కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, ఒక 2-3 ఒట్టి మిరపకాయలు, జీలకర్ర అండ్ ఆవాలు వేసేసుకొని ఒక 2 నిమిషాలు లేదా 1 మినిట్గా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోండి. ఇవి ఫ్రై చేసుకుంటే మనకి అక్కడక్కడ తగులుతుంటే దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇది ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో చట్నీని ఇందులోకి యాడ్ చేసేసుకున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో పెట్టేసుకోండి. అండ్ ఫైనల్గా ఈ కొత్తిమీర అయితే అస్సలు స్కిప్ చేయకండి, దీనివల్ల టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని గుర్తుపెట్టుకోండి. ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.